హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 3 చూసే ముందు పార్ట్ 2 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ఎదురుగా ఉన్న మిర్రర్లో నుంచి ఆర్య అమన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అమన్ కళ్ళల్లో కన్నీటి ఛాయ చూస్తున్న ఆర్యకు అసలు ఈ అమ్మాయితో అమన్కి ఏంటి సంబంధం, ఎంతలా ఎమోషనల్ అవుతున్నాడు అని మనసులోనే అనుకున్నా అమన్ని అడిగే ధైర్యం చేయలేకపోయాడు. అప్పుడే కార్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడంతో, ఏ కార్ ఎందుకు ఆపావు? నేను ఇక్కడే దిగిపోతా, మా ఇంటికి పోవాలి అని మళ్ళీ మాయ అల్లరి చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు మన ఇంటికే వెళ్తున్నాం, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు అల్లరి చేసావనుకో, అదిగో అక్కడ పోలీస్ కనిపిస్తున్నాడు చూడు, అతను వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని అమన్ ట్రాఫిక్ పోలీస్ని చూపించి భయపడుతున్నట్టుగా చెప్పడంతో, నేను వాడికి దొరకకుండా పారిపోతాను, నేను దిగి వెళ్ళిపోతాను అని కారు డోర్ తీయడానికి ట్రై చేస్తున్న మాయను, ప్లీజ్ అలా వెళ్ళకు, బయటకు వెళ్తే నిన్ను మళ్ళీ ఆ పిల్లలు వచ్చి ఇబ్బంది పెడతారు అంటూ ఉన్నా కూడా ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా, నాకు నీ చాక్లెట్స్ ఏం వద్దు, నేను మా ఇంటికి వెళ్ళాలి అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది మాయ. అమన్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. తను టెన్షన్గా అటు ఇటు చూస్తున్న టైంలోనే మాయ ఒక్కసారిగా ఏడు పాపేసి తన ఫేస్ని విండో మిర్రర్ నుంచి బయటకు చూస్తూ పక్క కారులో ఉన్న వాళ్ళని వెకిలిగా వెక్కిరిస్తూ గలగల నవ్వటం మొదలుపెట్టింది. అది చూసి అమన్, అలా చేయకూడదు, తప్పు, వాళ్ళు కోప్పడతారు అని నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కానీ మాయ అమన్ చేతిని విదిలించి, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ముట్టుకుంటే నేను నిన్ను రాళ్ళతో కొట్టిస్తాను అని అంది. సరే, టచ్ చేయను, బట్ నువ్వు అల్లరి చేయకుండా సైలెంట్గా గుడ్ గర్ల్లా కూర్చోవాలి, ఓకేనా అంటున్న అమ్మన్ మాటలను పట్టించుకోకుండా రోడ్డు వైపే చూస్తూ, అదిగో నాకు అది కావాలి, వెళ్ళు, అది తీసుకురాపో, నాకు ఇప్పుడే కావాలి అని చిన్న పిల్లలాగా కాళ్ళు చేతులు నేలకు కొడుతూ ఏడుస్తూ అడిగింది మాయ. ఏంటి, ఏం కావాలి అని విండోలో నుంచి బయటకు చూసిన అమ్మనికి ఎదురుగా బెలూన్స్ అమ్మే అమ్మాయి కనిపించడంతో, మనం ఇంటికి వెళ్ళాక బోలెడన్ని బలూన్స్ నీకు తీసుకొచ్చిస్తాను, ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాం కదా, అలా వెళ్ళకూడదు, అవి మనకొద్దు, అవి చిన్నగా ఉన్నాయి, ఇంటికి వెళ్ళాక నీకు చాలా పెద్ద బెలూన్స్ తీసుకొచ్చిస్తాను, ఓకేనా అని అమన్ చెప్తూ ఉన్నా కూడా వినిపించుకోకుండా, నువ్వు తెస్తేనే నేను వస్తాను, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మళ్ళీ గొడవ మొదలుపెట్టింది మాయ. ఇంకా చేసేది ఏమీ లేక, సరే నువ్వు కారులో నుంచి మాత్రం అస్సలు దిగకూడదు, ఆర్య టేక్ కేర్, తన్ని చూస్తూ ఉండు, నేను జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తాను, నువ్వు కార్ సైడ్కి పార్క్ చేసుకో అని ఆ ట్రాఫిక్లోనే కార్ డోర్ ఓపెన్ చేసుకొని వెంటనే బెలూన్స్ కోసం ట్రాఫిక్లో నుంచి అటువైపు రోడ్డుకి పరిగెత్తడం మొదలుపెట్టాడు అమన్. ఏయ్ అమన్, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? ఇంటికి వెళ్ళాకైనా బెలూన్స్ కొనుక్కోవచ్చు కదా అని ఒక పక్క ఆర్య అరుస్తూ ఉంటే, వెనక సీట్లో కూర్చున్న మాయ కోపంగా ఆర్య వైపు చూస్తూ, ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావు? నా బలూన్ కోసం వెళ్తూ ఉంటే వద్దంటావా అని ఆర్య జుట్టు పట్టి గట్టిగా పీకుతూ కోపంగా అరిచింది మాయ. ఓరే బాబోయ్, వదులు తల్లి, నేనేమి వద్దనలే, పెయిన్ వస్తోంది, ప్లీజ్ లీవ్ మీ అని ఆర్య విదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న కొద్దీ, మరి ఇంకోసారి వెళ్ళొద్దంటావా అని ఇంకా గట్టిగా జుట్టును పట్టుకుంది మాయ. ఇంత చూశాక కూడా ఇంకోసారి నీ మాటకు అడ్డు చెప్పే ధైర్యం చేస్తానా? అస్సలు చేయను, ప్లీజ్ నీకు దండం పెడతాను, వదిలే, చాలా పెయిన్ వస్తోంది అని ఆర్య బాధగా అనడంతో మాయ వెంటనే ఆర్య జుట్టును వదిలేసి గట్టిగా నవ్వుతూ, ఏయ్ తొందరగా బలూన్స్ పట్టుకునిరా, నేను ఆడుకోవాలి అంటూ మిర్రర్లో నుంచి చూస్తూ అరవడం మొదలుపెట్టింది. బాబోయ్, ఒక్క గంటలోనే చుక్కలు చూపిస్తుంది, ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నాడు, ఇక రోజు నా రకానికి స్పెల్లింగ్ రాయిస్తుందేమో, ఈ మహాతల్లి జోలికి అస్సలు పోకూడదు, ఏం చెప్పినా దానికి ఓకే ఓకే అనాలే తప్ప ఊహో అని అస్సలు అనకూడదు అని చేత్తో వీపు కొట్టుకుంటూ ఒక్క క్షణంలో ఈ ఆర్యనే భయపెట్టేసింది.
తొందరగా రారా బాబు, ఇంకాసేపు ఈ కారులో నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తే ఏ మినిట్ ఏం చేస్తుందో అంటూ అమన్ వైపు భయంగా చూస్తూ కూర్చున్నాడు ఆర్య. ఇంతలో అమన్ కొన్ని బలూన్స్ కొనుక్కొని అక్కడికి పరిగెత్తుకుని వచ్చి కార్ లోపల కూర్చుంటూ, ఇదిగోని బలూన్స్, నీకు నచ్చాయా అని నవ్వుతూ అడిగాడు అమన్. భలే బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి అంటూ బలూన్ ఒక్కొక్క దాన్ని కిస్ చేస్తూ అమన్ ఫేస్ మీద బలూన్స్తో కొడుతూ, పద మనం కార్ దిగి ఆడుకుందాం అంది మాయ. వాట్, మళ్ళీ కార్ దిగి ఆడుకుంటావా? అరే అమన్, ఏంట్రా బాబు ఇదంతా, ఇవాళ మనం అసలు ఇంటికి వెళ్తామా అని ఏడుపు మొహం పెట్టిన ఆర్యని చూసి, నువ్వు కారు స్టార్ట్ చేయి, నేను తనని కంట్రోల్ చేస్తానులే అన్నాడు అమన్. ఇప్పుడు కాదు, మనం ఇంటికి వెళ్ళి నువ్వు ఫుడ్ తిన్నాక అప్పుడు ఆడుకుందాం, అప్పటి వరకు గుడ్ గర్ల్ లాగా కూర్చోవాలి, ఓకేనా అని అమన్ అనడంతో, గుడ్ గర్ల్ అంటే ఏంటి అని ఇండెక్స్ ఫింగర్ని తన లిప్స్ మీద పెట్టుకొని ఆలోచిస్తున్నట్టుగా ఇన్నోసెంట్గా అడుగుతున్న మాయని చూసి, గుడ్ గర్ల్ అంటే చాలా మంచి అమ్మాయి అని మీనింగ్ అని చిరునవ్వుతో చెప్పాడు అమన్. అమన్ చెప్పిన మాటలేమీ మాయకు అర్థం కాకపోవడంతో తను అవునా అని తల అడ్డంగా ఊపుతూ బెలూన్తో ఆడుతూ బెలూన్ గట్టిగా ప్రెస్ చేయడంతో ఒక్క సెకండ్లో అది టాప్ మని పెద్ద సౌండ్ చేస్తూ పగిలిపోయింది. ఆ సౌండ్కి మాయ భయపడిపోయి దగ్గరికి ముడుచుకొని కార్ సీట్లో పక్కగా కూర్చొని ఏడుపు మొదలు పెట్టేయడంతో అమన్ తన దగ్గరికి వెళ్ళి, ఏం కాలేదు మాయా, బెలూన్ పగిలిపోయింది అంతే అంటూ తన చేతిని పట్టుకున్నాడు. ఆ భయంలో అమన్ అలా తనని టచ్ చేయడంతో, నా చేతిని పట్టుకుంటావా, వదిలే అని అమన్ చేతిని గట్టిగా గీరింది మాయ. అది మిర్రర్లో నుంచి చూసిన ఆర్య, అమన్ డోంట్ టచ్ హర్, తను చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తుంది, నువ్వు తనకి కాస్త దూరంగా ఉండు అని అంటూ ఉంటే, డోంట్ వరీ ఆర్య, ఐ నో, నువ్వేమీ పట్టించుకోకు, ముందు కేర్ఫుల్గా డ్రైవ్ చెయ్యి అని నార్మల్గా చెప్పాడు అమన్. ఏంటోరా, ఉన్నట్టుండి నీలో ఈ వియర్డ్ బిహేవియర్ చూస్తూ ఉంటే లిటరల్లీ నాకు పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, డూ వాట్ ఎవర్ యు వాంట్ అంటూ కార్ స్పీడ్ పెంచాడు ఆర్య. కాసేపటికి కారు ఒక పెద్ద గేట్ మీద ఆగి హారన్ కొడుతూ ఉంటే అప్పటి వరకు భయంగా కూర్చున్న మాయ మెల్లగా తల పైకెత్తి కారులో నుండి ఆ గేట్ చూసి కళ్ళు పెద్దవిగా చేస్తూ, ఏంటి, ఎక్కడికొచ్చాం అని బెరుగ్గా చుట్టూ చూస్తూ అంది. అది గేట్, దాంట్లో నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం అని అంటున్న అమన్ వైపు చూసి, నాకు భయంగా ఉంది, నేను లోపలికి రాను అని భయంగా అంటున్న మాయని చూస్తూ, నేనున్నాను కదా, భయం ఎందుకు, లోపల నీకోసం ఒక పెద్ద టెడ్డీ బేర్ కూడా ఉంది అని మాయను బుజ్జగిస్తూ చెప్పాడు అమన్. ఇంతలో వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో కార్ లోపలికి వెళ్తూ ఉంటే మాయ తన కళ్ళను పెద్దగా చేస్తూ ఆశ్చర్యంగా లోపల ఉన్న గార్డెన్ని, స్విమ్మింగ్ పూల్ని చూస్తూ, ఇదంతా ఏంటి అని అమన్ వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ అడిగింది. ఇదంతా మన ఇల్లు అని చిరునవ్వుతో అమన్ చెప్తూ ఉండగానే కార్ వెళ్ళి ఇంటి ముందు ఆగడంతో అమన్ ఫాస్ట్గా కార్ దిగి మాయను చూస్తూ, కార్ దిగు, మనం లోపలికి వెళ్దాం అని చేయి పట్టుకొని బయటకు దించడానికి ట్రై చేశాడు. బట్ మాయ భయంతో ఇంకాస్త ముడుచుకొని కూర్చొని, నాకు భయం వేస్తుంది, నేను రాను, వెళ్ళిపోతాను, నన్ను బయటకు తీసుకెళ్ళు అని ఏడుపు మొదలుపెట్టింది. అమన్ చాలాసేపు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. బట్ తను అస్సలు వినకుండా అలా ఏడుస్తూ కూర్చోవడంతో ఏం చేయాలో అర్థం కాని అమన్, ఆర్య తనను కేర్ఫుల్గా చూస్తూ ఉండు, ఐ విల్ కమ్ బ్యాక్ అంటూ ఇంట్లోకి పరిగెత్తాడు. అలా ఏడుస్తూ ఉన్న మాయని చూస్తే ఆర్యకు కూడా చాలా జాలి అనిపించింది. పాపం, తనకు ఏమీ తెలియదు, ఇలా కొత్త మనుషులు, కొత్త ప్లేస్ చూసి భయపడిపోతున్నట్టుంది అని మనసులోనే మాయ సిచ్యువేషన్కి బాధపడ్డాడు ఆర్య. కొత్త ప్లేస్ చూసి మాయ చాలా కంగారు పడిపోయి తను ఇంట్లోకి రాను అని ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని అమన్, ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి పరిగెత్తాడు. మాయ దగ్గరగా ముడుచుకొని కూర్చొని తన మోకాళ్ళ మధ్యలో తలవాల్చి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆర్యకు మాయ దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలంటే ఒకవైపు చాలా భయంగా అనిపించినా మరోవైపు తను అలా ఏడుస్తూ ఉంటే జాలి కలగడంతో
ఏం చేయలేక అమన్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాడు. ఇంతలో అమన్ ఒక టెడ్డీ బేర్ పట్టుకుని వచ్చి, మాయా ఇటు చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను, ఒక్కసారి నా వైపు చూడు, నీకిది బాగా నచ్చుతుంది అని ప్రేమగా చెప్పడంతో ఆ మాటలు విని ఏడ్చేదల్లా ఆపేసి మెల్లగా తల పైకెత్తి చూసిన మాయ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న బెలూన్ని పక్కకు విసిరి క్లాప్స్ కొడుతూ, హే టెడ్డీ బేర్, బాలే బాగుంది, ఇంత పెద్ద బొమ్మ నాకేనా, నా కోసమే తీసుకొచ్చావా, నేను దీంతో ఆడుకోవచ్చా, నాకు ఇచ్చేస్తావా అంటూ కార్ సీట్లో చిన్న పిల్లల గెంతుతూ అడిగింది. అప్పటి వరకు భయంతో ఏడ్చిన మాయ టెడ్డీని చూడగానే ఒక్కసారిగా ఏమి జరగనట్టు మళ్ళీ ఇలా అల్లరిగా అడగడం చూసి అమన్ మనసు బాధతో మెలితిరిగి తన కంట్లో సన్నటి కన్నీటి చెమ్మ చేరింది. అమన్ వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, ఎస్, ఇది నీకోసమే, నువ్వు కిందకి వస్తే మనం దీంతో ఆడుకోవచ్చు, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను ఇది వేరే పిల్లలకి ఇచ్చేస్తాను అని అనడంతో, వద్దు వద్దు, నేనే ఆడుకుంటాను, ఇది నాదే అంటూ కారులో నుంచి ఫాస్ట్గా దిగిపోయి అమన్ చేతిలో ఉన్న బొమ్మను లాక్కొని ఆ బొమ్మ ఫేస్ని, ఐస్ని, నోస్ని తన ఫింగర్తో టచ్ చేస్తూ, మన ఇద్దరం ఆడుకుందాం, నువ్వు నాతో పాటే ఉండు అని చెప్తూ, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, లోపలికి తీసుకెళ్ళు, నేను నా ఫ్రెండ్ ఆడుకోవాలి అని తన కళ్ళను టపటపా కొడుతూ ఏమీ తెలియని పసిపిల్లలా అడిగింది మాయ. లోపలికి రాను అని మొండిగా చేసిన మాయలో ఒక్కసారిగా ఈ మార్పు చూసిన ఆర్య ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా, ఎలాగో అలాగా లోపలికైతే వెళ్తుంది, బట్ తనని అమన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటో అర్థం కావటం లేదు, తను ఏ సెకండ్లో ఎలా ఉంటుందో అస్సలు గెస్ చేయలేకపోతున్నాం అని ఆలోచనలో మునిగిపోయిన ఆర్య వైపు, రేయ్ చించింది చాలు కానీ డాక్టర్కి కాల్ చేసి ఫాస్ట్గా రమ్మని చెప్పు, ఒకసారి తనకి కంప్లీట్ చెకప్ చేయించాలి, డూ ఇట్ ఫాస్ట్ అని మాయని తీసుకొని లోపలికి వెళ్ళాడు అమన్. అమన్ చెప్పడంతో వెంటనే డాక్టర్కి కాల్ చేసి, చాలా అర్జెన్సీ డాక్టర్, ప్లీజ్ కమ్ అంటూ అమన్ ప్రెజెంట్ ఉన్న హౌస్ లొకేషన్ షేర్ చేసి చెప్పాడు ఆర్య. అమన్ ప్రెజెంట్ మాయని తీసుకొచ్చిన హౌస్ పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు మనసు బాగోలేనప్పుడు అమన్ మాత్రమే వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఎవరైనా ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా అమన్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. తన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరూ ఇక్కడ కాలు కదా వేలు కూడా పెట్టలేరు. మాయని కాస్త సీక్రెట్గా ఉంచడం కోసం అమన్ ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాడు. మాయ టెడ్డీ బేర్తో మాట్లాడుతూ ముందుకు నడుస్తూ ఉంది. తనకు ఇంట్లో ఏమేమున్నాయి, తను ఎక్కడికి వెళ్తుంది అనే ఆలోచన అస్సలు లేదు. ఇంతలో తనకు ఎదురుగా ఉన్న సోఫా కాలుకి తగలడంతో కింద పడబోతున్న మాయను వెంటనే తన చేత్తో పట్టుకుని ఆపబోయాడు అమన్. అప్పుడు అమన్ చేయి మాయ నడుముకి టచ్ అవ్వడంతో అమన్ మాయ ఫేస్కు చాలా దగ్గరగా వచ్చి తననే చూస్తూ, మాయా అని లో వాయిస్తో పిలిచాడు. చాలా రోజుల తర్వాత మాయను మొదటిసారి టచ్ చేయడంతో అమన్లో పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా కుదిపేయడంతో అంత దగ్గరగా మాయ కళ్ళను చూస్తూ తనను తాను మర్చిపోయాడు. కింద పడబోయేదల్లా అమన్ చేతిలో ఆగిన మాయ అమన్ చేతిని చూడడంతో వెంటనే పైకి లేచి అమన్ చేతిని గట్టిగా విదిలించి పక్కకు నెట్టగానే అప్పటి వరకు ఆలోచనలు మునిగిపోయిన అమన్ ఒక్కసారిగా ఉలిక్కిపడి సెట్ అయ్యాడు. ఏయ్, నన్ను ముట్టుగా వద్దని చెప్పానా? నువ్వు నన్ను టచ్ చేసావంటే నీ చేతిని గట్టిగా కొరికేసి ఇక్కడి నుంచి పారిపోతాను అని అమన్ వైపు చూసి కోపంగా అంటూ టెడ్డీ బేర్ని గట్టిగా పట్టుకొని వెనక్కి నడుస్తూ చెప్పింది. సారీ మాయా, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు కింద పడిపోతావు అనే కంగారులో పట్టుకున్నాను, అంతే, కావాలని చేయలేదు అంటూ తన చేతులతో చెవులు పట్టుకొని అపాలజీ చెప్తున్నట్టుగా అమన్ తన ఫేస్ని సాడ్గా పెట్టి అనడంతో, చూసావా ఎలా చెప్తున్నాడో, మనం ఇతనితో ఫ్రెండ్షిప్ కట్ చేసేద్దాం, మనం అతనితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మన ఇద్దరమే ఫ్రెండ్స్, ఓకేనా? నా పర్మిషన్ లేకుండా నువ్వు అతనితో మాట్లాడొద్దు అని టెడ్డీ బేర్ వైపు చూస్తూ ముద్దుగా చెప్తున్న మాయని చూసి అమన్ తనలో తాను నవ్వుకున్నాడు. ఓకే, నీ ఫ్రెండ్ పర్మిషన్ తీసుకుని ఆ తర్వాతే నేను నీతో మాట్లాడతాను అని నవ్వుతూ అంటున్న అమ్మని చూసి, ఏంటి, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? నవ్వుకు అని మాయ అనడంతో, ఓకే నేను నవ్వడం ఆపేస్తున్నాను
అంటూ తన ఇండెక్స్ ఫింగర్ని నోటి మీద పెట్టుకుంటూ ఇప్పుడు ఓకేనా అని అన్నాడు అమన్. అమన్ అలా అంటూ ఉంటే ఆ మాటలు ఏవీ పట్టించుకొని మాయ మాత్రం టెడ్డీ బేర్ తల నిమురుతూ తనతో ఏవేవో మాటలు చెప్తూ అందులో లీనమైపోయింది. రాధమ్మ ఎక్కడున్నావు అని అమన్ గట్టిగా పిలవడంతో అప్పటి వరకు గార్డెన్ ఏదో పనిలో పడిపోయిన రాధమ్మ పరిగెత్తుకు వచ్చి, అమన్ బాబు ఇక్కడే తోటలో పనిచేసుకుంటున్నాను అని వినయంగా సమాధానం చెప్తూనే మాయ వైపు అయోమయంగా చూసింది. రాధమ్మ తనను తీసుకెళ్ళి నీట్గా స్నానం చేపించు. ప్రెజెంట్ కబోర్డ్లో ఉన్న నా బట్టలు వేయి. తనకి తినడానికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయి అని చెప్పడంతో అసలు అమన్ ఏం చెప్తున్నాడో అర్థం కాని రాధమ్మ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, బాబు మీరు స్నానం చేయించమంటుంది ఏ అమ్మాయికేనా అంటూ డౌట్గా అడిగింది. ఎస్, ఏ చేయించవా అని అంతే డౌట్గా రాధమ్మ వైపు చూసి అంటున్న అమన్ కోపంతో చూసిన చూపుని తట్టుకోలేని రాధమ్మ భయపడిపోయి, అయ్యయ్యో అదేం లేదు బాబు, ఎందుకు చేపించను కానీ అని ఏదో చెప్పబోతున్న రాధమ్మను ఇంకేమీ మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా వెంటనే తనని తీసుకువెళ్ళి స్నానం చేయించు. ఏదైనా కావాలంటే నన్ను పిలువు, నేను వస్తాను అని కోపంగా అన్నాడు అమన్. అలాగే బాబు అంటూ భయంగానే మాయ దగ్గరకు వెళ్ళి తనను తీసుకొని వెళ్ళడానికి చేతిలో ఉన్న టెడ్డీ బేర్ను తీయడం కోసం పట్టుకొని, రా అమ్మా వెళ్దాం స్నానం చేద్దువు గాని అంటూ మాట తడబడుతూ అనగానే రాధమ్మ ఎవరూ తెలియని మాయ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, నా ఫ్రెండ్ని లాగేసుకుంటావా అంటూ రాధమ్మ చేతిని గట్టిగా కొరికేసింది. బాబోయ్ చచ్చర్రా దేవుడా, ఏ అమ్మాయి వదులు అని రాధమ్మ ఇంటి టాప్ లేచిపోయేలా అరుస్తూ ఉంటే మాయ మాత్రం వదలకుండా చిన్న పిల్లల గెంతుతూ రాధమ్మ చేతిని ఇంకా గట్టిగా కొరికేయడంతో వెంటనే అమ్మని లేచి పరిగెత్తుకుని వెళ్ళి, మాయ వదిలిపెట్టు, తప్పు, అలా చేయకూడదు అంటూ అతి కష్టం మీద మాయని వెనక్కి లాగాడు. మాయ రాధమ్మ వైపు కోపంగా చూస్తూ, ఇంకోసారి నా పర్మిషన్ లేదే నా ఫ్రెండ్ని టచ్ చేస్తావా అంటూ తన ఇండెక్స్ ఫింగర్ని కోపంగా చూపిస్తూ రాధమ్మ మీదకి కొట్టేంత కోపంతో వెళ్తూ ఉంటే రాధమ్మ భయంతో వణికిపోయి, లేదమ్మా ఇంకోసారి నిన్ను అడగకుండా అస్సలు ముట్టుకోను, నన్నేం చేయకు, నీకు దండం పెడతాను అంటూ 2 అడుగులు వెనక్కి వేసింది. అది అలా గుడ్ గర్ల్లా ఉండు, నా ఫ్రెండ్ని కానీ నన్ను కానీ ముట్టుకున్నావంటే నిన్ను రాయి పెట్టి కొట్టేస్తాను అంటూ టెడ్డీ బేర్ వైపు చూసి, నీ చెయ్యి నొప్పి పుట్టిందా, నేను తనని కోరికేశానులే, ఇంకెప్పుడు నిన్ను ముట్టుకోదు సరేనా, భయపడకు, నీకు నేనున్నాను అని చెప్తున్న మాయని చూసి, చూడు మాయా నీ ఫ్రెండ్కి ఏం జరగలేదు కానీ నీ ఫ్రెండ్ చాలా డీసెంట్గా చెప్పిన మాట చెప్పినట్టు వింటుంది. బట్ నువ్వే బ్యాడ్ గర్ల్లా అస్సలు మాట వినట్లేదు, నీకు అన్ని బ్యాడ్ హ్యాబిట్సే ఉన్నాయి, నీకంటే నీ ఫ్రెండే మంచిది అంటున్న అమన్ వైపు కోపంగా చూసింది మాయ. బ్యాడ్ గర్ల్ అంటే ఏంటి అంది బుంగమూతి పెడుతూ. తన కనురెప్పల్ని కింద పోల్చి అమన్ వైపు చూడకుండా తన కాలిని నేలను చూస్తూ అడిగింది మాయ. బ్యాడ్ గర్ల్ అంటే మంచి అమ్మాయి కాదు అని మీనింగ్. నీకు మంచి అలవాట్లు లేవు, ఎందుకంటే నువ్వు చెప్పిన మాట వినట్లేదు కదా, అందుకు నువ్వు చాలా గుడ్ గర్ల్వి అనుకున్నా, బట్ యు ఆర్ ఎ బ్యాడ్ గర్ల్, ఐ నో. ఇప్పుడే నేను నీ ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తున్నాను అంటూ కోపంగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అమన్. మరి ఇప్పుడు అమన్ చేసిన దానికి మాయ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అమన్ చెప్పినట్టుగా బుద్ధిగా వింటుందా? మాయ అమన్ల మధ్య రిలేషన్ ఏ మలుపు తిరగనుంది? అసలు మాయ ఇలా కావడానికి కారణం ఎవరు? మోనా అమన్కి మధ్య సంబంధం ఏమిటి? మోనాకి అది మాయ అని తెలిస్తే ఏం జరుగుతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.